అమర్ బిల్డింగ్ గతం గుర్తొస్తూ ఉంటుంది. ఇంకా చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు. ఇంకా బాగి తనతో గడిపిన క్షణం అంతా గుర్తెచ్చుకుంటూ ఉంటాడు. అలాగే తనకి ఒక పాప ఉండాలిగా అని చెప్పి అనుకుంటూ గుర్తెచ్చుకొని, అవును నాకు బాగికి ఒక పాప పుట్టింది కదా, తను ఎవరు, తను ఎక్కడుంది అని చెప్పి అమర్ అన్న మాటలకి రాతోడు ఇంకా చాలా సంతోషపడుతూ ఉంటాడు. ఆ పాప మీ దగ్గరే ఉంది సార్ అని రాతోడు అంటూ, తన ఎవరో కాదు సార్, బుజ్జమ్మ మీ పాప సార్ అని చెప్పి రాతోడికి ఏడ్చుకుంటూ సంతోషం చెప్తూ ఉంటాడు. అమర్ ఇంకా షాక్ అవుతూ ఉంటాడు. ఇంకా బుజ్జమ్మ గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకా బుజ్జమ్మతో ఫస్ట్ టైం కలిసినప్పుడు, అలాగే తన ఇంటికి రావడం, అలాగే తన డాడీ అని పిలవడం అంతా అమర్ ఒక దాని తర్వాత అన్ని గుర్తెచ్చుకుంటూ ఉంటాడు. ఏంటి బుజ్జమ్మ నా కూతురా అని చెప్పి ఇంకా అమర్ అన్ని గుర్తెచ్చుకుంటూ ఉంటాడు. ఇంకా చాలా బాధపడుతూ ఉంటాడు. ఇంకా బుజ్జమ్మ తనతో ఎంత ఆప్యాయంగా ఉందో అంత గుర్తెచ్చుకుంటాడు. ఇంకా తర్వాత మౌనంగా ఉంటాడు. ఇంకా పిల్లలు బాగా మొక్కని చెల్లించుకున్నాక ఇంటికి వాళ్ళు సిద్ధమవుతూ ఉంటారు. ఇంకా దగ్గరుండి బుజ్జమ్మ చేయి పట్టుకొని ఇంకా అమర్ ఒక పక్క, అలాగే బాగి ఒక పక్క నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. అమర్ పదే పదే ఇంకా బాగిని అలాగే చూస్తూ ఉంటాడు. అదంతా మనల్ని గమనిస్తుంది. ఇదేంటి అమర్ పదే పదే బాగిని చూస్తున్నాడు అని చెప్పి అనుకుంటూ గమనిస్తాడు. ఇంకా ఏం అర్థం కాదు. ఇంకా అలాగే చూస్తూ ఉంటుంది. అమర్ పదే పదే ఇంకా బాగిని ప్రేమగా చూస్తూ ఉంటాడు. బాగి కూడా అమర్ చూస్తూ ఉంటుంది. ఇంకా మరి ఓరలేకపోతుంది. ఇంకా చాలా కోపం వస్తూ